హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. ఈరోజు వీడియోలో మనం మెంతాకు ఎగ్ బుర్జీ ఎలా ఫ్రై చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట మెంతాకు తీసుకొని కడిగి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 ఎగ్స్ తీసుకుంటా ఉన్నాను. ఆనియన్స్ తీసుకుంటా ఉన్నాను, 3 మీడియం సైజ్. ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం అట్లీస్ట్ 70% బ్రౌన్లా అయ్యేలాగా అయినా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతాకు ఒక కట్ట నేను ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను. మెంతాకు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మెంతాకు అనేది మాడిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లోనే నేను 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకున్నానండి. ఇలా 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూగా మనం కలుపెడుతూనే ఉండాలండి, లేదంటే ఎగ్స్ అనేది అడుగంటిపోతుంది. సో ఎగ్స్, మెంతాకు, ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కాస్త కారం, పసుపు కొంచెం, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇదన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ దాకా పెట్టుకున్నట్లయితే అంతేనండి, ఎంతో టేస్టీ మెంతాకు ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.